హాయ్ గైస్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అయింది. ఈరోజు మేము మేడారంలో ఉన్న సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పటికే మేమంతా టాటా మ్యాజిక్లో ఎక్కేసాం. మొత్తం మేము 6 ఫ్యామిలీస్ కలిసి ట్రావెల్ చేస్తాం. చూడండి, మా చార్విక్ ఆల్రెడీ మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మార్నింగ్ 5 అయింది కాబట్టి మేము ముందుగానే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాం. ఇప్పుడు ఫైనల్గా టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇదిగో మీరు చూస్తున్నది టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇప్పుడే మేము టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం. ఇదిగో ఫ్రెండ్స్, మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా టెంపుల్ చుట్టూ ఎలా ఉందో. మేము వచ్చిన టైంకి జనాలు కాస్త తక్కువగానే ఉన్నారు. ఇప్పుడు మేమంతా ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఇక్కడున్న బొమ్మలు చాలా బాగా ఉన్నాయి. ఇదే మెయిన్ ఆర్చ్. ఇందులో సమ్మక్క సారక్క అమ్మవార్ల జాతర గురించి చూపించారు. లోపలికి వెళ్ళడానికి మేము లైన్లో నిల్చున్నాం. మాకు లైన్లో దాదాపు అరగంట టైం పట్టింది. సో గైజ్, ఇప్పుడు మేము టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ చాలా మంది భక్తులున్నారు. వాతావరణం కూడా చాలా భక్తితో నిండిపోయింది. ఇప్పుడు మేము గద్దల దగ్గరకు వెళ్తున్నాం. ఇక్కడ భక్తులు బెల్లం లేదా బంగారం సమర్పిస్తారు. ఇదిగో మీరు చూస్తున్నది సారలమ్మ గద్ద, అలాగే అక్కడ కనిపిస్తున్నది సమ్మక్క గద్ద. ఇక్కడ మొత్తం 2 గద్దలుంటాయి. ఇప్పుడే మేము బంగారం సమర్పించాం. ఇక్కడ బంగారం ఇస్తే మనకు ప్రసాదం కూడా ఇస్తారు. నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చాలా మంచి అనుభూతి కలిగింది. నేను కూడా బంగారం ఇవ్వటానికి వెళ్ళాను, కానీ ఎక్కడైనా తొక్కేస్తారేమో అన్న భయం వేసింది. అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా మా ఫ్యామిలీ ఇప్పటికే మా కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతాం. చాలా సంవత్సరాల క్రితం తెలంగాణ అడవుల్లో కోయ గిరిజనులు నివసించేవారు. ఆ సమయంలో సమ్మక్క అనే ధైర్యమైన మహిళ తన ప్రజలను కాపాడటానికి రాజులతో పోరాడింది. ఆమె కూతురు సారలమ్మ. అందుకే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారండారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తారు. ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మేము బయటకు వచ్చేసాం. దర్శనం చాలా బాగా జరిగింది. మేము తీసుకొచ్చిన మేకను ఇప్పుడు మొక్కించటానికి వెళ్తున్నాం. అలాగే దాదాపు 10 కోళ్లను కూడా తీసుకొచ్చాం. ముందుగా వాటిని దేవతల దగ్గర మొక్కించాలి. ఇది ఇక్కడి సాంప్రదాయం. పూజారి మేకకు బొట్లు పెట్టి నీటితో శుభ్రం చేసి దేవతలకు సమర్పిస్తారు. తర్వాత కోళ్లను కట్ చేసి వండుకోవడానికి తీసుకెళ్తాం. ఇక్కడ చాలా షాపులుంటాయి, వాళ్ళు కటింగ్ కూడా చేస్తారు. ఫైనల్గా కటింగ్ పూర్తయింది. ఇప్పుడు మేము అడవిలోకి వెళ్ళి వంట చేయబోతున్నాం. ఇదిగో ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ పూజలు స్టార్ట్ చేస్తున్నారు. పూజలు పూర్తయ్యాక వెంటనే వంటలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఫ్యామిలీ వాళ్ళగా వంటలు చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. మొత్తం ప్లేస్ చాలా సందడిగా ఉంది. నేనైతే ఇక్కడ పిల్లలతో కలిసి ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాను. అందరం కలిసి చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం. సో గైస్, నేను కొద్దిసేపు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చాను. ఇక్కడ అందరూ వంట పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కొందరు కూరలు తయారు చేస్తున్నారు, మరికొందరు పాత్రలు సర్దుతున్నారు. మా చార్విక్ కూడా సాయం చేస్తూ అన్ని వస్తువులు సర్దుతున్నాడు. ఇక్కడ వంట చేయడం అంత ఈజీ కాదు. అన్నీ మేనేజ్ చేయడం పెద్ద టాస్క్. అయినా అందరం కలిసి చేసుకుంటూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. అందరికీ ఒక టాస్క్ ఉంటే నాకు మాత్రం చార్వకని చేసుకోవడము టాస్క్. ఆ టాస్క్ వల్ల నాకు పని అయిపోయింది. నేను మాత్రం పరిగెడుతూనే ఉన్నాను. సరదాగా అల్లరి చేస్తున్నాడా లేక నిజంగానే చేస్తున్నాడా?
వీడి అల్లరి భరించలేక ఒక ఆటో తీసుకునిచ్చాము. ఆ ఆటోతో ఆడుకుంటూ చివరికి ఒక చోటైతే కూర్చుని ఆదుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మటన్, చికెన్ అన్నీ బాగా ఉడికిపోయాయి. ఫైనల్గా కూర చాలా టేస్టీగా తయారైంది. అందరం ప్లేట్లలో పెట్టుకుని కలిసి తినడం స్టార్ట్ చేశాం. నిజంగా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తిన్నాం. మాతో వచ్చిన అన్ని ఫ్యామిలీలు కూడా ఒకే చోట కలిసి చాలా సంతోషంగా టైం స్పెండ్ చేశారు. ఇప్పటికే ఈవినింగ్ 4 అవుతోంది. ఇప్పుడు మేము తిరిగి బయలుదేరబోతున్నాం. సో గైస్, ఫైనలీ అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఈసారి అందరి ముఖాల్లో ఆనందమే ఆనందం. అందరూ హాయ్ చెప్పేశారు. అందరికీ మా తరఫున ఓ పెద్ద హాయ్. సో గైస్, వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ ఏబీ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం.